హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం గురించి చెప్పుకుందాం. నేడు జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం. భారత్లో గణనీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే రంగం చిన్న తరహా పరిశ్రమలదే. ఇంతటి కీలక రంగం సకాలంలో సముచిత రుణ సౌకర్యం లభించక కునారిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దితేనే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, నిరుద్యోగ భారతానికి ఉపశమనం దక్కుతుంది. భారతదేశంలో 6 కోట్లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. అవి 13 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ దేశ జీడిపిలో 35% వాటా సమకూరుస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియాలే కాదు, పొరుగున్న బంగ్లాదేశ్ కూడా ఈ రంగం ద్వారానే పారిశ్రామికంగా గొప్ప పురోగతి సాధించింది. కానీ భారతీయ బ్యాంకులు సీతకన్ను వేయడం వల్ల ఇక్కడ ఎంఎస్ఎంఈ రంగానిది వెనకంజే అవుతుంది. ఇందులోని 97% పరిశ్రమలు అసంఘటిత రంగంలోనే ఉండటం బ్యాంకు రుణాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ పరిశ్రమలు సరిగ్గా ఖాతాలు నిర్వహించకపోవడంతో వాటి గురించి అధికారిక సమాచారం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు లభ్యం కావడం లేదు. బ్యాంకు రుణాలు సక్రమంగా అందితే ఎంఎస్ఎంఈ రంగం వేగంగా విస్తరిస్తుంది. నేడు ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు రేపు తామే వ్యవస్థాపకులుగా మారి నలుగురికి ఉపాధి చూపించగలుగుతారు. 2016లో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో వచ్చిన వస్తుసేవల పన్ను జీఎస్టీ కలగలిసి ఈ రంగాన్ని దెబ్బతీశాయని 2018లో రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలిపింది. ఆ 2 విఘాతాల నుండి ఎంఎస్ఎంఈ సంస్థలు తేరుకుంటున్న దశలో కోవిడ్-19 విరుచుకుపడి వాటిని మళ్లీ వెనక్కు నెట్టింది. కోవిడ్ లాక్డౌన్లో అనేక ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా కుటుంబ ఆదాయం తగ్గి వస్తు సేవలకు గిరాకీ పడిపోయింది. ఎంఎస్ఎంఈల వ్యాపారానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇలాంటి పరిశ్రమలకు జరిగిన మొత్తం నష్టాన్ని అంచనా వేసి జాతీయ ఎలక్ట్రానిక్ ఉపాధి కల్పన కేంద్రాన్ని నెలకొల్పాలని, కొత్త జాతీయ ఉపాధి విధానాన్ని ప్రకటించాలని పరిశ్రమలపై పార్లమెంటరీ స్థాయి సంఘం 2021లో సిఫార్సులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం ప్రకటించిన ఉద్దీపన పథకం ఎటూ చాలదని మరిన్ని నిధులిచ్చి సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్థాయి సంఘం సూచించినా ఫలితం లేకపోయింది. ఇతర పథకాల ప్రకారం ప్రధానమంత్రి ముద్రా రుణాల పథకం కొంతవరకు చిన్న వ్యాపారాలకు సహాయకారిగా నిలుస్తోంది. కేంద్రం 2020 మే నెలలో 3 లక్షల కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈలకు అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం ఈసీఎల్జీఎస్ ప్రారంభించింది. కోవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడానికి ఉద్దేశించిన డిజిటల్ పథకం ఇది. 2020 ఫిబ్రవరి 19 వరకు ఎంఎస్ఎంఈలకు మంజూరు చేసిన ముద్రా రుణాలను కూడా రుణ సదుపాయ హామీ పథకం మొదటి దశ కింద చేర్చారు. 2022-23 బడ్జెట్లో కేంద్రం దీనిని మరొక ఆర్థిక సంవత్సరం పాటు పొడిగించింది. ఎంఎస్ఎంఈలకు అదనంగా 50,000 కోట్లు, హోటళ్లు సంబంధిత సంస్థలకు 1.50 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి వీలు కల్పించింది. దీంతో రుణ సదుపాయ హామీ పథకం కింద మొత్తం 5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినట్లయింది. ఇక ఈ పథకం కింద 2022 జనవరి నవంబర్ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈ రంగానికి రుణ వితరణ 30% పెరిగిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. రుణాలు పొందిన సంస్థల్లో 83% సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలేనని సిబిల్ నివేదిక పేర్కొంది.
50% సూక్ష్మ సంస్థలు 10 లక్షల కన్నా తక్కువ రుణాలు తీసుకున్నాయి. రుణ సదుపాయ హామీ పథకం కింద రుణాలు తీసుకొని సకాలంలో కిస్తీలు కట్టలేకపోయిన సంస్థలు కేవలం 4.8% మాత్రమే. బ్యాంకులకు ఇది చాలా తక్కువ నిరర్థక ఆస్తులు రేటు అనడంలో సందేహం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలకు మంజూరైన రుణాలు అంతకుముందు ఏడాది కన్నా 12.3% ఎక్కువని కేంద్రం రాజ్యసభకు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి అన్ని రాష్ట్రాలను మించి మహారాష్ట్ర ఎంఎస్ఎంఈలకు ఎక్కువ రుణాలు అంటే 3.80 లక్షల కోట్లు మంజూరయ్యాయి. తదుపరి స్థానాల్లో తమిళనాడు 2.39 లక్షల కోట్లతో, గుజరాత్ 2.11 లక్షల కోట్లతో నిలిచాయి. తెలంగాణలో 96,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 83,000 కోట్లతో వెనుకబడి ఉన్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంఎస్ఎంఈలకు మంజూరు చేయడానికి అదనంగా 9,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. డిజిటల్ మార్గం అసంఘటిత సూక్ష్మ సంస్థలను సంఘటిత రంగంలోకి తీసుకొచ్చి రుణ సదుపాయం కల్పించడానికి కేంద్రం 2023 జనవరిలో ఉద్యమ్ అసిస్ట్ వేదికను ప్రారంభించింది. దేశంలోని ఎంఎస్ఎంఈలకు మొత్తం 69 లక్షల కోట్ల రుణాలు కావాల్సి ఉండగా అందులో 25 లక్షల కోట్ల మేరకు కొరత ఉందని బ్లింక్ ఇన్వెస్ట్ నివేదిక వెల్లడించింది. బ్యాంకులు ఈ కొరతను భర్తీ చేస్తే ఎంఎస్ఎంఈ రంగం మరింత ఊపందుకొని దేశ జీడిపి పెరగడానికి తోడ్పడుతుంది. ఇప్పటి వరకు జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 30వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జమున తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయకి. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో చాలా సినిమాల్లో నటించింది. జమున ఆగస్టు 30, 1936న హంపి, కర్ణాటకలో జన్మించారు. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలాంగ్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు ఎంపిక అయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుండి తప్పుకున్న 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేశారు. గురుశరణ్ జోత్ సింగ్ రంధావా పంజాబీ, భాంగ్రా, ఇండీ పాప్, బాలీవుడ్ సంగీతంతో అనుబంధం ఉన్న ఒక భారతీయ గాయకుడు, పాటల రచయిత, సంగీత స్వరకర్త. అతను లాహోర్, ఇషారే తేరే, స్లో స్లో, తేరే తే వంటి పాటలకు ప్రసిద్ధి చెందాడు. గురు రాంధావా తొలి పాట అర్జున్ సహకారంతో సేమ్ గర్ల్. గురుశరణ్ జోత్ సింగ్ రాంధావా ఆగస్టు 30, 1991న పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ తహసీల్లోని నూర్పూర్లో జన్మించారు. రాంధావా తన సంగీత ప్రయాణాన్ని డిసెంబర్ 2012లో సేమ్ గర్ల్ అనే పాటతో ప్రారంభించాడు. అర్జున్ తన సొంత వీడియోలో రాంధావాను తీసుకున్న మొదటి వ్యక్తి. అయితే ఆ పాట ఇద్దరు కళాకారులకు అంతగా విజయవంతం కాలేదు. 2013 ప్రారంభంలో రాంధావా తన మొదటి సింగిల్ చాట్ గైను స్పీడ్ రికార్డ్స్ లేబుల్తో యూట్యూబ్లో విడుదల చేశాడు. చిత్రాంగద సింగ్ భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 2005లో హజరోన్ క్వైషీన్ ఐసీ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాలోని నటనకు గాను బాలీవుడ్ మూవీ అవార్డు, ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డును అందుకుంది. చిత్రాంగద సింగ్ 1976 ఆగస్టు 30న జోధాపూర్, రాజస్థాన్లో జన్మించారు. సింగ్ వెండితెరకు మారడానికి ముందు మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె మోడలింగ్ ప్రారంభించింది. తర్వాత గుల్జార్ ద్వారా సన్సెట్ పాయింట్ అనే మ్యూజిక్ వీడియోలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత అభిజిత్ భట్టాచార్యతో కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. రవిశంకర్ ప్రసాద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది. ఆయన 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల మంత్రిగా పనిచేసి చివరిగా 2019 మే 30 నుంచి జూలై 7, 2021 వరకు కేంద్ర న్యాయశాఖ, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాడు. 2018లో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో తన పాత్ర నెట్ న్యూట్రాలిటీ మద్దతు ఇవ్వడంతో ప్రసాద్ డిజిటల్ టెక్నాలజీ ఈ గవర్నమెంట్లో టాప్ 20 ప్రభావవంతమైన ప్రపంచ నాయకుల్లో ఒకరిగా నిలిచారు. రవిశంకర్ బీహార్లోని పాట్నాలో చిత్రగుప్త వంశీ కాయస్థ కుటుంబంలో 1954 ఆగస్టు 30న జన్మించారు. ప్రసాద్ 1970లో జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో విద్యార్థి నాయకుడిగా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. రిచా పల్లాడ్ భారతదేశానికి చెందిన మోడల్, సినీ నటి. ఆమె 1991లో విడుదలైన హిందీ సినిమా లంహేలో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 2000లో తెలుగు సినిమా నువ్వే కావాలి ద్వారా హీరోయిన్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాష సినిమాల్లో నటించింది. రిచా పల్లాడ్ 1980 ఆగస్టు 30న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. రిచా పల్లాడ్ లంహే, పర్దేశ్ చిత్రాల్లో బాలనటిగా ఒక చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె 16 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ప్రారంభించింది. 500కు పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.